హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు జావాలో ఉండే పాలిమార్ఫిజం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ మనకి జావాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఊప్స్ ప్రిన్సిపల్. సో ఊప్స్ ప్రిన్సిపల్స్ లో మెయిన్లీ మనకి 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం, థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్, అలాగే ఎన్‌క్యాప్సులేషన్. సో వీటిలో నేను మీకు 3 కాన్సెప్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానెల్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు ఎవరికైనా ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి చెక్ చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. సో ఇప్పుడు మన పాలిమార్ఫిజంలోకి వచ్చేస్తే, సో పాలిమార్ఫిజం అనేది ఊప్స్ కాన్సెప్ట్స్‌లో అది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్. సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది కూడా. సో ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా మెయిన్‌గా అడుగుతూ ఉంటారు. సో ఈ యొక్క పాలిమార్ఫిజం గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాలిమార్ఫిజం అంటే ఏంటి? అలాగే టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఏంటి? వాటిని ఎలా అచీవ్ చేస్తారు? సో మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఇవన్నీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకొని నేను మీకు క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్ కట్‌గా ఐడియా అనేది వస్తుంది. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెక్ బై చందు. సో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలా రీచ్ అవుతే నాకు కూడా బూస్ట్ అప్ లాగా సో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం ఇస్ ది అబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు పర్ఫార్మ్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఈస్ నోన్ యాస్ పాలిమార్ఫిజం. సో సింపుల్ గా పాలిమార్ఫిజం అంటే మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అనేవి మనం డిఫరెంట్ టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఒక మెథడ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు. లేదా ఒకే మెథడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ గానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా గానీ ఇలా మనం డిఫరెంట్ టైప్స్ గా ఇచ్చి వాటిని ఒకే మెథడ్ ని మనం డిఫరెంట్ టైప్స్ గా యూజ్ చేయడాన్ని మనము పాలిమార్ఫిజం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ తీసుకోవచ్చు. కార్ లో స్టార్ట్ బటన్ ఉంటుంది. సో ఈ స్టార్ట్ బటన్ అనేది మనము సో పెట్రోల్ ఇంజిన్ కి డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. అలాగే డీజిల్ ఇంజిన్ కి డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లకి డిఫరెంట్ గా లోపల ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఉండే స్విచెస్ కూడా మనం డిఫరెంట్ టైప్స్ గా వాటికి మనం కనెక్షన్ ఇవ్వచ్చు. సో ఒకే స్విచ్ ని మనము ఫ్యాన్ కి ఇవ్వచ్చు, లేదా లైట్ కి ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ గా మనము ఒక స్విచ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు స్విచెస్ ని. సో ఇలా పాలిమార్ఫిజం అనేది మనము అచీవ్ చేస్తాము మనం మన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్లికేషన్స్ లో. సో మెయిన్ గా ఈ పాలిమార్ఫిజం అనేది ఇలా వర్క్ అవుతుంది. సో అది రియల్ టైమ్. ఇప్పుడు పాలిమార్ఫిజం అనేది సో డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. సో దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్. వన్ ఈస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్ ఈస్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. జావాలో కంపైల్ టైమ్ ఉంటుంది, అలాగే రన్ టైమ్ 2 ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. సో మెయిన్ గా ఈ కంపైల్ టైమ్ లో ఏవైతే పాలిమార్ఫిజమ్స్ కంపైల్ అవుతావో వాటిని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజమ్స్ అంటాము. రన్ టైమ్ లో ఏవైతే అవుతాయో అవి రన్ టైమ్ పాలిమార్ఫిజమ్స్ అంటాం. సో వీటిని అచీవ్ చేయడానికి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయడానికి మెథడ్ ఓవర్‌లోడింగ్ ని యూజ్ చేస్తాము. అలాగే రన్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయడానికి మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ని జావాలో యూజ్ చేస్తాం. సో దిస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ ది మెథడ్ ఓవర్ రైడింగ్. వేరాస్ ది రన్ టైమ్ పాలిమార్ఫిజం కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ ది మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఈ మెథడ్ ఓవర్‌లోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాలిమార్ఫిజం అనే ప్యాకేజ్ లో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేషన్స్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో నేను కొన్ని మెథడ్స్ ని క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక మెథడ్ యాడ్ అనే మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాను. అలాగే పబ్లిక్ వాయిడ్ యాడ్ టు అనేది కూడా నేను ఇక్కడ 2 మెథడ్స్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఉంది, యాడ్ టు అనే మెథడ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మనం మెథడ్స్ అనేవి డూప్లికేట్ గా రాయలేము ఒక క్లాస్ లో. సో అది మనకు ఆల్రెడీ జావాలో మనకు తెలుసు. సో ఒకే మెథడ్ సేమ్ మెథడ్ అనేవి మనం క్రియేట్ చేయలేము. సో యాడ్ అనే మెథడ్ మళ్ళీ సేమ్ యాడ్ అనే మెథడ్ ని క్రియేట్ చేయలేము. కావాలంటే ఇంకొక మెథడ్ అదే ఆ మెథడ్ కి ఇంకొక నేమ్ ఇచ్చుకొని మనం అలా క్రియేట్ చేస్తాం. సో ఇవి 2 మెథడ్స్ అవుతాయి. సో అలాగే మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే సో ఇంట్ ఏ, ఇంట్ బి అని ఉంది. సో ఇప్పుడు ఇవి 2 డిఫరెంట్ మెథడ్స్. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఇక్కడ ఇంట్ ఏ, ఇంట్ బి ఇస్తే ఇది డిఫరెంట్ మెథడ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ యాడ్ అనేది మెథడ్ నేమ్, యాడ్ టు అనే మెథడ్ డిఫరెంట్ నేమ్స్ కాబట్టి ఇప్పుడు మనకి సేమ్ మెథడ్స్ కానీ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ రావాలి అనుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కంపైల్ టైమ్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి రన్ టైమ్ ఉంది. సో ఈ 2 ఇంప్లిమెంటేషన్స్ లో మనం ఫస్ట్ వచ్చేసి కంపైల్ టైమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 సేమ్ మెథడ్స్ ని తీసుకున్నాను. అలాగే లోపల మనకి పారామీటర్స్ కూడా సేమ్ ఉన్నాయి. వాటి యొక్క టైప్స్ కూడా సేమ్ ఉన్నాయి. వాటి యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ సి అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అవుతాయి. సో వీటికి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. అప్పుడు ఇది వర్క్ అవుతుంది మెథడ్ ఓవర్లోడింగ్. అలాగే టైప్ ఆఫ్ పారామీటర్స్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ సి అనేది తీసేస్తున్నాను. సో సేమ్ పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్ ఉన్నాయి, ఆర్డర్ కూడా సేమ్ ఉంది. సో అలాగే టైప్ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను టైప్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని డబుల్ గా తీసుకున్నాను. సో ఇప్పుడు డిఫరెంట్ గా అయిపోయినట్టు. సో టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఇక్కడ డిఫరెంట్. సో ఇక్కడ డబుల్ ఇంట్. సో ఇంట్. సో ఇవి ఆర్డర్ కూడా సేమ్ కాదు. సో డిఫరెంట్ కాబట్టి ఇవి
మెథడ్ ఓవర్లోడింగ్‌కి సపోర్ట్ చేస్తాయి. ఇలా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ గాని, టైప్స్ ఆఫ్ పారామీటర్స్ గాని, సో నంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఇవి. సో డబుల్ ఇంటూ 2 ఇంటూ లేదు నంబర్ ఆఫ్ పారామీటర్స్ లేదు మనం డిఫరెంట్‌గా ఇంకొక రకంగా యూజ్ చేయాలంటే టైప్ ఆఫ్ పారామీటర్స్. టైప్ అంటే అప్పుడు మనం ఈ డబుల్ ఇంటూ చూసుకోవచ్చు. ఈ ఇంటూ చూసుకొని అవి డిఫరెంట్‌గా ఉండాలి. అలాగే ఆర్డర్ అనేది సేమ్ ఉండకూడదు. డిఫరెంట్‌గా ఉండాలి. అప్పుడే మనకి ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఇలా మనము ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్‌ని మనం కంపైల్ టైమ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో వీటిని కాల్ చేయాలంటే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నాము. అలాగే యాడ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను. సో యాడ్ చేసినప్పుడు ఇది డేటా మనకి వాటి యొక్క అవుట్‌పుట్ మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఆల్రెడీ ఒక క్లాస్‌లో ఉన్న మెథడ్స్ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంటాము. సో ఆ మెథడ్స్‌ని ఆ ఇంప్లిమెంటేషన్ అనేది నాకు నచ్చదు. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది వేరే అతను చేసింటాడు. బట్ నాకు ఆ ఇంప్లిమెంటేషన్ అనేది వద్దు. సో నాకు ఇంకో ఇంప్లిమెంటేషన్ అనేది కావాలన్నప్పుడు మనము ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సో ఆల్రెడీ ఉన్న మెథడ్ ఇంప్లిమెంటేషన్‌ని మనం ఇంకొక ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో అలా ఇంప్లిమెంట్ చేసిన దానిని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేషన్స్ అనే ఒక క్లాస్ అనేది ఉంది. ఇక్కడ ఆల్రెడీ నేను 2 మెథడ్స్‌ని రాశాను. అలాగే మెయిన్ మెథడ్‌లో వాటిని కాల్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ అనేది ఈ ఇంప్లిమెంటేషన్ అనేది నాకు నచ్చలేదు. సో నేను ఇంకొక ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో చేయాలి అనుకున్నప్పుడు నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండెడ్ క్యాలిక్యులేషన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్స్టెండ్స్ క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను పబ్లిక్ వాయిడ్ యాడ్ అనే మెథడ్ని ఇక్కడ నేను కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకి ఏ మెథడ్ అనేది కాల్ అవుతుందో చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఎక్స్టెండెడ్ క్యాలిక్యులేషన్ డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేశానో సో అందులో ఉన్న ఇంప్లిమెంటేషన్ ఒక్కటే మనకి కాల్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఇంప్లిమెంటేషన్ యాడ్ అనే ఇంప్లిమెంటేషన్కి కాల్ అవ్వదు. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకి జావాలో డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తామో ఓవర్ రైట్ చేస్తామో ఒక మెథడ్ని ఇంకొక క్లాస్లో సో అప్పుడు మనకి ఆ మెథడ్లో ఉండే క్లాస్లో ఉండే మెథడ్ ఒకటే కాల్ అవుతుంది. సో ఈ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ అవ్వదు. సో అలా మనము మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇది పాలిమార్ఫిజం కాన్సెప్ట్ గురించి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో దట్ నేను దానికి రెస్పాన్స్ అవుతాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ ది పాలిమార్ఫిజం కాన్సెప్ట్. సో if you like the content, please like, share and subscribe to my channel Tech by Chandu. So thank you so much.